పచ్చి మామిడికాయలతో ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మామిడికాయలు వచ్చేంత వరకు అంటే నెక్స్ట్ ఇయర్ వరకు సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పు కానీ మామిడికాయ పులిహోర కానీ మామిడికాయ చట్నీ కానీ చేసుకోవచ్చండి. పిల్లలు వేరే దేశాలలో ఉన్నా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నా వాళ్ళకు కూడా పంపించవచ్చు. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. మామిడికాయలు కానీ పండ్లు కానీ బాగా ఇష్టం ఉన్నవాళ్ళు అబ్బా సంవత్సరం అంతా ఎందుకు ఉండవు మ్యాంగోస్ అని అనుకుంటాము. అలాంటి వాళ్ళకి చాలా మంచిదని చెప్పొచ్చు. అంటే సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు మామిడికాయ పులిహోర కానీ పప్పు కానీ చట్నీ కానీ మన ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్, సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఇంకా మామిడికాయ పులిహోర అంటే ఇష్టం లేని వారు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. దీనికోసం మా చెట్టు నుంచి పుల్లటి 3 మామిడికాయలు తీసుకున్నానండి. పుల్లటి మామిడికాయలను తీసుకొని మాత్రమే చేసుకోవాలి. అంటే పప్పుకు కానీ చట్నీకి కానీ పులిహోరకు కానీ పుల్లటి మామిడికాయలు బాగుంటాయి కదండి. ఇదిగోండి 3 మామిడికాయలను ఇలా పీల్ చేసుకున్నాను. 2 కాస్త ఎల్లోయిష్గా ఉన్నాయి, ఒకటి గ్రీన్ కలర్లో ఉంది. కాస్త ఎల్లోయిష్గా ఉన్నా పర్లేదండి, పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మరీ ఎల్లోయిష్గా పండు బారింది మాత్రం తీసుకోవద్దు. ఇలా పచ్చి మామిడికాయలను పీల్ చేసుకొని తురుముకోవాలి. తురుముకునే ఓపిక లేని వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చండి. కానీ పులిహోరకి అంటే తురుముకుంటేనే బాగుంటుంది కదండి. ఓపిక లేని వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు అని చెప్తున్నాను. ఇదిగోండి ఇలా, అది ఆప్షనల్ మాత్రమే మిక్సీ పట్టుకోవడం అనేది. నేను లాస్ట్ ఇయర్ మ్యాంగో జ్యూసు ఆ సంవత్సరం అంతా ఎలా నిల్వ చేసి పెట్టుకోవాలి అనేది మీతో షేర్ చేశాను కదండి. మళ్ళీ కూడా షేర్ చేస్తాను మీతో. నీటి చుక్క కూడా పడకుండా జాగ్రత్త పడాలి. అందుకే కాస్త జాగ్రత్తగా మామిడికాయలను కడిగి ఆరాక పీల్ చేసుకొని తురుముకోవాలండి. ఇదిగోండి, ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడే రెసిపీ కదండి. అప్పటికప్పుడు కాస్త పోపు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వచ్చేసి నేను 4 టీ స్పూన్స్ రాళ్ళుప్పు వేసుకున్నానండి. ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఇది మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి. దేంట్లో అయినా అంతే కదండి, ఉప్పు కరెక్ట్గా ఉండాలి. కాస్త ఎక్కువైనా పర్లేదు, అన్నంలో ఎక్కువనే పడుతుంది కదా. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను రాళ్ళుప్పును అలాగే వేశాను, ఎందుకంటే సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది. లేదా రాళ్ళుప్పును మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు. కాస్త ఉప్పు కొంచెం ముందుకైనా పర్లేదు కానీ తగ్గకుండా చూసుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా నిలువ ఉంటుంది. నీటి చుక్క మాత్రం తాకనివ్వకండి. అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి, మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మొత్తం బాగా కలిపాక ఇదిగోండి ఇలా ఉంటుంది. కాస్త లిక్విడ్ కూడా వస్తుందన్నమాట, ఉప్పు పసుపు మామిడికాయలో కలిపాం కాబట్టి. ఇదిగోండి ఇలా చేసి పెట్టుకుంటే పప్పులో వేసుకోవచ్చు, అప్పటికప్పుడు చట్నీ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు పులిహోర చేసుకోవచ్చు అండి. ఇంకా పిల్లలు ఎక్కడున్నా కూడా పంపించవచ్చు, లేకపోతే మనకి ఇష్టమైనప్పుడు చేసుకొని తినొచ్చండి. ఇదిగోండి ఇలా చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే బయటున్నా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది, సంవత్సరం అంతా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు చేసుకొని పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర పప్పు చట్నీ చేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. మంచి ఉపయోగపడే రెసిపీ కదండి. అలాగే మీతో షేర్ చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇది అండి ఇవాల్టి రెసిపీ, అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఏమాత్రం తడి ఉన్నా ఉప్పు సరిపోకపోయినా పాడవుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను.